ఎమ్మెల్యే గారు కిటి సత్యనారాయణ గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని ముందుగా పరిసమాప్తి చేసిన ముందుగా ఏది చేయాలన్నా ముందుగా గణపతి పూజతో ప్రారంభిద్దాం. గణపతి పూజను చేసి ఆ తర్వాత పరాభవ నామ సంవత్సర ఫలితాలని మన వ్యవసాయ, వ్యాపార, విద్య, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మనం పంచాంగం ద్వారా తెలుసుకున్నాం. శ్రీ మహాగణాధిపతే మంత్రి భూధరేంద్రి వెంకటేశ్వర స్వామి నమస్తే సమర్పయామి. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్సహజం పురస్నాదో ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేదమలమసుదేయః యజ్ఞోపవేదం సమర్పయామి. యజ్ఞోపవేదార్థం పుష్పం సమర్పయామి. ఖండద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరేయం సర్వభూతానాం తామిహోపయత్రి చందనం సమర్పయామి. ఆయనే దేవరాయనే దూర్వారోహం పుష్పణే సుప్రసన్న సుముహూర్త భవంతు. సంవత్సర ఫలితాలని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతు, చైత్రమాసము, శుక్లపక్షము, పాడ్యమి, గురువారము, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ సంవత్సరంలో రాజు గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు అగుడి చేత ఈ నవనాయకులలో 7 గ్రహముల ఆధిపత్యములు శుభులు. అంటే 7 గ్రహాలు మంచి గ్రహాలు ఆధిపత్యం వహించి ఉన్నాయి. 2 గ్రహాలు మాత్రం పాపగ్రహాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాబట్టి అంతా శుభప్రదముగా ఉంటుంది. ఆసుపత్రులు, ఇల్లు కట్టించుట, పరిశ్రమలు స్థాపించుట, వాతావరణ కాలుష్యమును తగ్గించుట, నిరుద్యోగులకు ఉద్యోగావకాశములు కల్పించుట, వ్యవసాయదారులకు పంటలకు కావలసిన ఎరువులను సమకూర్చుట. నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 2 పాదములు కలిసి కన్యా రాశిగా. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, అక్టోబర్ 31 సింహరాశి యందు, మరలా తులారాశిగా. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము కలిసి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, అక్టోబర్ 31 సింహరాశి యందు, మరలా ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిసి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక సన్మంగళాని భవంతు. శ్రీ సపరివారాయ సమితి ఆవాహిత సర్వదేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. గోవింద. ఒక్కొక్కరికి ఇచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి గన్నవరం నియోజకవర్గంలో పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో అందరూ కూడా అష్టాైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆశిస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ఈ తెలుగు సంవత్సరాలను పురస్కరించుకొని అంతా కూడా అన్నదమ్ముల భావంతో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.